లక్ష్యం సమాజ హితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపాలిటీలో ముగ్గుల పోటీ, గెలుపొందిన వారికి బహుమతులు అందజేత. నల్గొండ జిల్లా వనితా క్లబ్ చందూరులో పోటీ, ముగ్గులు పతంగుల పోటీ విజేతలకు బహుమతులు. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్వాగతం పలికిన పటాన్చెరు బీజేపీ నాయకులు. V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన తహసీల్దార్ ఎస్ఐ. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా తుర్కియాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో టీపీసీసీ కార్యదర్శి శివకుమార్, స్థానిక కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కోవిడ్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజలందరూ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని శివకుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. अपने लोगों ने राजा वस्ता के बीच को ना बात इसको ना చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్, తుర్కెంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ప్రజెంట్ కౌన్సిలర్. ఈరోజు మన ఊరిలో తుర్కెంజాల్ మున్సిపాలిటీలోని తుర్కెంజాల్ శ్రీరామర్ కాలనీలో ఈరోజు సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథులుగా మన తుర్కెంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ అనురాధ రామరెడ్డి గారు, అలాగే నా తోటి కౌన్సిలర్లు, కోఆప్షన్లు, అలాగే నా ఫ్రెండ్స్ అందరూ కలిసి రావడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా మన సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ దీంతో పాటు వంటల కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ప్రతి వారికి ప్రతి ఒక్కరు ముగ్గు చేసిన వాళ్ళకి కానీ వంటలు చేసిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఉంటుంది. దాంట్లో మంచి చేసిన వాళ్ళకి కూడా ఫస్ట్, సెకండ్ ప్రైజ్తో పాటు ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు గిఫ్ట్ ఉంటుంది. దాంతోపాటు భోగి మంటలు, పిల్లలకు భోగి పనులు చేయడము, అదేవిధంగా కైట్స్ ఎగిరేయడము, సంక్రాంతికి సంబంధించిన కోడి పందాలు కానీ, అది అంటే ఓన్లీ కోడి పందాలు ఆడొద్దనే రూల్ ఉన్నా కూడా దాంట్లో ఒక సంక్రాంతి అంటే కోడి పందాలు అనేది గుర్తుంటుంది కాబట్టి దాంట్లో ఒక చిన్నగా ఒక 2 కోళ్ళను తీసుకొచ్చి కోడి పందాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మన సంక్రాంతి అనగా తెలుగు రాష్ట్రాలలో మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో చాలా బాగా జరుపుకుంటాము. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా జరుపుకుంటారు. అలా అక్కడే కాకుండా ఇక్కడ కూడా చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు జరపడం జరుగుతుంది. చాలా ఎక్కువ మంది వచ్చి ముగ్గులు కానీ చాలా వంటల కార్యక్రమంలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చుట్టుముట్టు కాలనీవాసులకి, నా ఫ్రెండ్స్ కానీ, మా కౌన్సిలర్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకి, మన తుర్కెంజాల్ మున్సిపాలిటీ ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సంగారెడ్డి జిల్లా ఉత్తరపల్లి బీరప్ప జాతరకు వెళుతున్న హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పటాన్చెరు నియోజకవర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతుందని ఈటెల అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు నరేంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. హనుమంతరెడ్డి గారు
మండల్ వైజ్ దిగేస్తే అయిపోతుంది. కొంచెం సైడ్ మరి తెలంగాణలో బీజేపీ గోల్కొండపై బీజేపీ జెండా ఎగరడానికి ప్రతి కార్యకర్త కూడా ఈటల రాజేంద్ర గారిని గెలుపును పూర్తిగా తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మా జిల్లాకు చేసిన ఈటల రాజేంద్ర గారికి మా కాన్స్టిట్యూన్సీకి చేసిన ఈటల రాజేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరిగింది. ఇలాగే ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా జిల్లా పార్టీ నుంచి ఆదరవందన చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఒకతను అడుగుదారులా ముందుకెళ్ళాలి, స్వామి వివేకానంద అడుగుదారులు ముందుకెళ్ళాలని చెప్పేసి మా కార్యకర్తలందరూ కంకణబద్దులై వారికి ఈరోజు గ్రామ బూత్ స్థాయి నుండి వారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈరోజు అలాగే నా జన్మదిన సందర్భంగా గిట నన్ను సన్మానించిన గౌరవించిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. రోజు రోజుకు ప్రభుత్వ ప్రతిష్ట మట్ల కలిసి ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని ప్రజలకు ఒక సురక్షితమైన న్యాయబద్ధమైన పాలకాలను అందించడానికి ప్రజలు కలగాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి దుబ్బాక జిహెచ్ఎంసీ హుజరాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులలో కార్యకర్తలలో ప్రజలలో ఉత్సాహం రాబోయే కాలంలో దీన్ని మరింత పకడ్బందీగా ఐక్యం చేసి ఈ ప్రభుత్వం మీద ప్రయోగం చేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ గడ్డ మీద శాశ్వత కోసం కార్యకర్తలు నాయకులు ప్రతినిత్యంతో మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్లో కార్పొరేటర్ బండారి మంజులా రవీందర్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ జక్య వెంకటరెడ్డి పాల్గొని గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. మహిళలందరూ స్వచ్ఛ సర్వేక్షణలో భాగస్వాములు కావాలని మేయర్ కోరారు. ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన సైట్విన్ శిక్షణ కేంద్రంలో మహిళలు విద్యార్థులు తమకిష్టమైన రంగాలలో శిక్షణ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు 15వ డివిజన్ నాయకులు మహిళలు విద్యార్థినులు పాల్గొన్నారు. నీకు అర్థమైంది కదా పాప, అది మరి ఇంకేంది అయిపోయి టెన్షన్ వద్దు మనకు ప్రైజ్. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15వ వార్డులో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలకు విచ్చేసిన అందరికీ నమస్కారాలు. ముగ్గుల పోటీలో విచ్చేసిన వారి అందరికీ మొదటి 1, 2, 3 కాకుండా మినిమం 5 బహుమతులు ఇవ్వడం జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొని కాలనీవాసులంతా ఈ ముగ్గుల పోటీలను ఇంత జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ముగ్గుల పోటీలు ఎప్పుడొచ్చినా సరే మహిళలందరూ ముందుగా పాల్గొని ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ ముందుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి మా గౌరవ మేయర్ గారు ఇచ్చేయడం జరిగింది. మేయర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించబడిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి మరియు మేయర్ గారు
కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు మరియు కాలనీ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు ముఖ్యంగా కాలనీలో దాదాపు 100 మందికి పైగా ముగ్గులలో పాల్గొనడం జరిగింది. అందులో 5 బహుమతులు మొదటి బహుమతులు ఇచ్చి పార్టిసిపేట్ ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా మరియు చిన్నారులకు కూడా కొన్ని బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన కాలనీ ప్రజలకు మరియు ఇక్కడ విచ్చేసిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ మహిళలకు ముఖ్యంగా ప్రోత్సహించాలని మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా మన తెలంగాణలో ఈరోజు సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు ముగ్గుల కార్యక్రమం నిర్వహించి అందరికీ బహుమతులు కూడా ప్రదానం చేసినాం. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీ పరిధిలోని వాసవి వనితా క్లబ్ చెండూరు ఆధ్వర్యంలో ముగ్గులు పతంగుల పోటీలు నిర్వహించారు. పోటీలో పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా జోన్ చైర్మన్ మల్లయ్య జాగృతి, రీజియన్ సెక్రటరీ సముద్రాల ఉమారాణి, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ, గట్టుపల్ సర్పంచ్ ఈడెం రోజా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ తడకమల్ల అశ్విని, సెక్రటరీ వీరమల్ల స్నేహ, ట్రెజరర్ తడకమల్ల పావని పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో స్వామి వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వివేకానంద 159వ జయంతిని నిర్వహించారు. ఉత్సవ సమితి అధ్యక్షులు కర్ణాటి శ్రీహరి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో గోలి సాయి కుమార్, సంగెపు శరత్, శ్రీమంచారి, కోట మల్లేష్, కర్ణాటి మధు, సునీల్, పులిపాటి గణేష్, మేకల శ్రీకాంత్, సిరందాసు కిరణ్, గుర్రం సాయినాథ్, రుద్ర జయశంకర్, భువన, అశ్వేజ్, సాయి చరణ్ రెడ్డి, బాలాజీ, జశ్వంత్, భార్గవ్, అక్షయ, మణి దీక్షిత్, రిత్విక్, దేవర్ష్ పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని V3 న్యూస్ క్యాలెండర్ ను మద్దూరు మండల తహసీల్దార్ రామకోటి ఎస్ఐ అరుణ్ కుమార్ ఆవిష్కరించారు. నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ జనాల్లో ప్రజాభిమానం పొంది రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. యాక్సెప్ట్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ బస్టాండ్లోని చాకలి ఐలమ్మ విగ్రహంపై రాత్రి గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో కుడిచేయి ధ్వంసమైంది. విగ్రహంపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, రజక సంఘం మండల అధ్యక్షులు నారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు మాచర్ల బాలయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు. పోతుగల్ గ్రామంలో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారిని చట్టపరంగా వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ కూడా ఉండొద్దు. ఉన్నా కానీ అలాంటి దుర్మార్గులను ఎవరు కూడా వాళ్ళు ఎవరు అనేది ఎప్పుడో ఒకసారి తెలియక తప్పదు. తెలిసినప్పుడు వారిని చట్టపరంగా కాకుండా ఎవరి సంఘాల పరంగా కూడా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి మూర్ఖులు కుటుంబానికి కూడా పనికిరారు. విలేజ్కే కాదు కుటుంబానికి కూడా పనికిరాని మూర్ఖులే ఇటువంటి పని చేస్తారు. అలాంటి మూర్ఖులను ఎక్కడ కూడా బతకనివ్వద్దు. ఎందుకంటే ఒక పోతుగల్ గ్రామంలో కాదు ఎక్కడ కూడా అలాంటి వ్యక్తులున్నా కూడా అలాంటి వ్యక్తులను ఈ భూమి మీద ఉండద్దు. ఎందుకంటే అట్లాంటి ఇంకొకటి నేర్చుకుంటాడు. అలాంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో ఏ గ్రామంలోనూ కానీ ఆ మూర్ఖులను ఎట్టి పరిస్థితుల ఎక్కడ కూడా ఉండనీయద్దు. అడుగడుగున వారిని చంపబడాలి వాళ్ళు. అంతేగాని అలాంటి మూర్ఖులు ఎక్కడ కూడా బతకద్దని చెప్పేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అధికారుల పరంగా తీసుకోవాలి. ఎందుకంటే మెమోరాండం కూడా వాళ్ళ సంఘాలు అందరు ఇస్తున్నారు. జిల్లా పార్టీ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు, వాళ్ళు కూడా ఇస్తారు. మా పరంగా కూడా మేము చెప్తున్నాము, ఇలాంటి మూర్ఖులు ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదని చెప్పేసి మేము కఠినంగా ఖండిస్తున్నాం. నిన్నటి రోజున ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో వీరనారి సాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అతి త్వరలోనే పట్టుకొని వారికి ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడకుండా మరియు ఈరోజు తక్షణమే పోలీసు వారు వారిని పట్టుకొని వారికి తగిన శిక్ష వేయాల్సిందిగా ఇది ముస్తాబాద్ మండలం రజక సంఘం తరపున మా యొక్క విజ్ఞప్తి. పోతుగల్ గ్రామంలో మా రజక సోదరులందరూ కృష్ణా జిల్లా మచిలీపట్నం బ్లాసం బీజీ బట్స్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎండూరి సుమ, పల్లపోతు చంద్రకుమారి పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా బ్లాసం బీజీ బట్స్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించామని మేనేజింగ్ డైరెక్టర్ కన్యా అన్నారు. తమను ఆదరించిన తల్లిదండ్రులకు మచిలీపట్నం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అని చెప్పి సంక్రాంతి గురించి ప్రతిదీ ట్రెడిషనల్ వేలో మనం నేర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. దీని సందర్భంగా ఫ్లవర్ డెకరేషన్స్ అని, బొమ్మల కొలువు కాంపిటీషన్స్ అని పేరెంట్స్తో కండక్ట్ చేశాము. చాలా ఉత్సాహంగా పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా అరేంజ్ చేయటం కానీ చాలా బాగుంది.
పేరెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. ఇంత ప్రజాదరణ పొందుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. డెకరేషన్స్, బొమ్మల కొలువు, అలానే వచ్చి భోగిపళ్ళు పిల్లలతో పోయించడం జరిగింది. దీనికి పేరెంట్స్ అందరినీ ఆహ్వానించాము. పేరెంట్స్, పిల్లలు అందరూ కలిపి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మరోసారి మచిలీపట్నం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గుడివాడలో జాతీయ ఒంగోలు జాతి ఎడ్ల బండు లాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. రెండవ రోజు కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరం ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. పోటీలను నిర్వహిస్తున్న మంత్రి కొడాలి నాని సోదరుడు చిన్నెలను ఆయన అభినందించారు. తరువాత నిర్వాహకులు ఎమ్మెల్యేకు జ్ఞాపికను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు పాలెటి చంటి, పట్టణ వైసీపీ అధ్యక్షులు గోర్ల శ్రీను, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన ఈ కార్యక్రమాలు మన ప్రీతమ గౌరవ మంత్రివర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారు, అలాగే చిన్ని గారు వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అందరూ కూడా ప్రజలంతా ఈ యొక్క ప్రదర్శనను తిలకించి చక్కని అనుభూతిని పొందే విధంగా ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమాల్లో ఈ యొక్క ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన కార్యక్రమాలు ఆయన ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ప్రీతమ మంత్రివర్యులు మన కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారు, అలాగే సోదరుడు చిన్ని గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇవాళ గుడివాడ పట్టణం అంటే, గుడివాడ నియోజకవర్గం అంటే సంక్రాంతి సంబరాలు అనగానే ముందు గుర్తొచ్చేయే ఈ యొక్క ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన కార్యక్రమాలు. ఎంతో రాష్ట్రంలో సుదూర ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు మరి ప్రత్యేకంగా ఒంగోలు జాతి ఎడ్లు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆనవాయితీ. అలాగే ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా ఈ ప్రదర్శనలు తిలకించడానికి రావడం అనేది కూడా గొప్ప విశేషం. మరి ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు అనగానే తెలుగు జాతి సాంప్రదాయం, తెలుగు జాతి సాంప్రదాయాల్లో ప్రధానమైనటువంటిది ఈ యొక్క ప్రత్యేకంగా ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన అనేది ప్రత్యేకత. అలాగే కోడిపందెం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుర్కియాంజల్ మున్సిపాలిటీలో ముగ్గుల పోటీలు, గెలుపొందిన వారికి బహుమతులు అందజేత. నల్గొండ జిల్లా వనితా క్లబ్ చండూరులో పోటీలు, ముగ్గులు పతంగుల పోటీ విజేతలకు బహుమతులు. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్వాగతం పలికిన పటాన్చేరు బీజేపీ నాయకులు. V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన తహసీల్దార్ ఎస్ఐ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.